యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆకాంక్షించారు. స్కిల్ డెవలప్మెంట్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. యువత నైపుణ్యాలు పెంచుకొని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో అర్హత కలిగి ఉద్యోగావకాశాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు ఇదొక మంచి కార్యక్రమమని అన్నారు. యువత ఎప్పుడూ చిన్న చిన్న లక్ష్యాలను కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పాలిటెక్నిక్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలని ఆశించారు. బీఈడీ, టీటీసీ రాసిన వాళ్లు డిఎస్సీ రాసి టీచర్ ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ అన్నారు. త్వరలో జిల్లాలో సుమారు 200 మందికి డిఎస్సీ కోచింగ్ కూడా మొదలు పెడతామని పేర్కొన్నారు. దేహదారుఢ్యం ఉన్న యువత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. అమెజాన్, విప్రో లాంటి పెద్ద కంపెనీలు కూడా మంచి జీతంతో అవకాశాలు కల్పిస్తున్నాయని కలెక్టర్ వివరించారు. ఈ జాబ్ మేళాలో అరబిందో ఫార్మసీ, అవంతి ఫీడ్స్ లిమిటెడ్, జిఎంఆర్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 543 మంది అభ్యర్థులు హాజరు కాగా 95 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అశుతోష్ శ్రీవాస్తవ ఎంపిక పత్రాలను యువతకు అందజేశారు.